ఇది చామదుంపల ఉల్లికారం కూరండి. ముందుగా నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ 2 చెంచాలు పల్లి నూనె వేశాను. అయితే 2 ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు తీసుకున్నానండి దీనికి. 6-7 ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక్క పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు ఆకులు ఎక్కువగా తీసుకున్నానండి ఈరోజు. కరివేపాకు ఆకులు, కొద్దిగా కొత్తిమీర, అల్లం ముక్కలు, వెల్లిపాయ ముక్కలు ఒక 4, 5 వెల్లిపాయ రెబ్బలు వేశానండి. అల్లం ముక్కలు ఫ్రెష్‌గా కట్ చేసినవి వేశాను. ఒక 4, 5 మీడియం సైజ్‌వి. తర్వాత పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, కాస్త గరం మసాలా, ఆవాలు, దీంట్లో మెంతులు అన్నీ పావు చెంచా తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత వేయించిన పల్లీలు, నువ్వులు కూడా వేశాను. అన్నీ బాగా పచ్చి వాసన పోవాలండి ఉల్లిపాయలో కానీ, పల్లీలో కానీ, లేదంటే కూర అంతా కూడా టేస్ట్ బాగా రాదండి. ఈరోజు నేను దీంట్లో కొంచెం టమాటాలు ఎక్కువగా తీసుకున్నానండి. ఒక 2-3 తీసుకోండి మీరు కూడా, బాగుంటుంది కూర. ఇది చామదుంపలకి మంచి కాంబినేషన్ అనమాట. కొద్దిగా చింతపండు లేదా చింతపండు పేస్ట్ ఒక స్పూన్ పడుతుందండి. కూరలో ఉన్న ఘాటు తగ్గిస్తుందనమాట. ఇందులో ఒక్క యూస్ఫుల్ టిప్ ఏంటంటే అండి, ఇవన్నీ వేగిన తర్వాత పచ్చి వాసన పోయాక కొంచెం వాటర్ అండి, వేగాక కొంచెం వాటర్ వేస్తే మగ్గినట్టు అవుతుంది మూత పెట్టుకుంటే. దీనికి ఒక యూస్ఫుల్ టిప్ ఏంటంటే అండి, ఈ ఉల్లి కారం కనుక మనము 2 భాగాలుగా చేసుకొని ఒకదాంతో ఒక రెసిపీ అదే రోజు, ఇంకొక దాంతో ఇంకొక రెసిపీ చేయొచ్చండి. నేను అదే విధంగా ఈరోజు ట్రై చేశాను. ఇది టూ పార్ట్స్గా డివైడ్ చేశాను పేస్ట్ అయిన తర్వాత మిక్సీ పట్టాక. ఒకదాంతో నేను చామదుంపల ఉల్లికారం చేశానండి. ఇంకొక హాఫ్ పీస్ ఏదైతే నేను లెఫ్ట్ చేశానో ఒక అరముద్ద, దాంతో నేను ఉల్లికారం దోసకాయ ముక్కల కూర చేశానండి. చాలా బాగుంది. గింజలన్నీ తీసేసి దోసకాయ ఉల్లికారం అని చేశాను. అయితే అది కూడా నేను అప్లోడ్ చేస్తానండి. ఈ వారం మొత్తం నేను ఎక్కువగా ఉల్లిపాయ కారంతోనే రెసిపీస్ చూపించానండి. అంటే చాలా బాగుంటున్నాయి. మీరు కూడా ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి. తర్వాత ఇది చామదుంపలు ఏంటంటే జిగట జిగటగా రాకుండా ఒక యూస్ఫుల్ టిప్ అండి. మనం కనుక హాఫ్ బాయిల్డ్గా ఉడికించుకుంటే చామదుంపల పొట్టు కొంచెం గట్టిగా అతుక్కున్నప్పటికీ కూడా అవి మెత్తగా ఉడికిపోయి జిగటలాగా రావండి. ఇలా చక్కగా డ్రై పీసెస్ లాగా వస్తాయి. అయితే మనం ముందుగా ఏదైతే మిక్సీ పట్టుకున్నామో దాన్ని పెట్టి, ఇదేంటంటే దోసకాయ కూర కూడా ఈ మెథడ్లో చేశానండి. ఈ ఉల్లికారం వేసి. ఈ చామదుంపల కూర ఎట్లా అంటే అండి, మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ నూరుకున్న ఉల్లిపాయ కారం వేసి, చామదుంప ముక్కలు ఏదైతే ఉంటాయో అవి వేసి కాసేపు కొంచెం వాటర్ పోసుకొని మగ్గించుకోవాలండి. అది కూర చక్కగా రసంతో కానీ, మజ్జిగ చారుతో కానీ నంచుకోవడానికి బాగుంటుంది. ఉల్లిపాయ కారం మనం బేస్గా తీసుకున్నాం కాబట్టి మనం అన్నంలో కూడా కలుపుకొని తినడానికి బాగుంటుందండి. ఇదేంటంటే నేను దోసకాయ ముక్కలతో ఉల్లికారం చేశాను. 2 రెసిపీస్ కూడా ఇక్కడ చూపిస్తున్నానండి వీడియోలో. మీకు కావాలంటే షార్ట్స్లో విడివిడిగా అప్లోడ్ చేస్తాను చూడండి. ఇది చామదుంపలనమాట. అది ఒక యూస్ఫుల్ టిప్ కింద చూపిస్తున్నాను. ఒకే రకమైన ఉల్లికారాన్ని మనం గ్రైండ్ చేసుకున్నాక ఇట్లా 2 రెసిపీస్ చేయొచ్చండి. ఇందులో ఇండక్షన్లో మనం హై టెంపరేచర్లో పెడతాం కాబట్టి తక్కువ ఆయిల్ పడుతుందండి ఇండక్షన్లో ఎక్కువ టెంపరేచర్ ఉండటం వల్ల. తర్వాత ముక్కలన్నీ చూడండి ఎంత చక్కగా ఫ్రై అయినాయో, తొందరగా కూడా వేగిపోతాయండి. ఆల్రెడీ మనం ఉడికిచ్చిన ముక్కలే కాబట్టి చామదుంపలు ఇలా అతుక్కోకుండా వస్తే చాలా కూర టేస్టీగా ఉంటుందన్నమాట. ఇందులో గరం మసాలా కానీ, ధనియాల పొడి ఇవన్నీ ఏవి డామినేట్ అవ్వకూడదండి. అన్నీ కూడా సబ్సైడ్ అవ్వాలి. ఆ ఫ్రెష్ వెజిటబుల్ ఏదైతే తీసుకుంటామో అది మనకి టేస్ట్ ఎలివేటర్ అనమాట. అయితే ఒక చిన్న, ఇప్పుడు రెగ్యులర్గా చెప్తున్నానండి, అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం. మనం కనుక 1 స్పూన్ పల్లి నూనెకి 1 స్పూన్ ఆవాల నూనె కానీ, అంటే మస్టర్డ్ ఆయిల్ కానీ, 1 స్పూన్ నువ్వుల నూనె కానీ కలుపుకొని మిక్స్ చేసుకుంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఇది మనం హాఫ్ స్పూన్ వాడిన ఈ 3 in 1 ఆయిల్ని కూర అంతే రుచిగా ఉంటుందండి. అందరం అనుకుంటాం కదా ఎక్కువ ఆయిల్ వేస్తే టేస్టీగా ఉంటుందని. అది ఎప్పుడంటే అండి, కూరగాయలు ఫ్రెష్గా లేనప్పుడు, ముదురుగా ఉన్నప్పుడు, కొంచెం కూరగాయలు వండడం డిలే అయినప్పుడు ఆ ముక్క ఉడకడానికి టైం పడుతుంది. అందుకు కొంచెం ఆయిల్ పడుతుంది. ఇలా అయితే అందుకే నేను నా ప్రతి వీడియోలో కూడా మనం లేతగా ఉన్న కూరగాయలు, ఫ్రెష్గా ఉన్న వెజిటబుల్స్ తీసుకుంటే ఆయిల్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా టేస్టీగా వస్తాయి. అదొక యూస్ఫుల్ టిప్ అండి. ఇలా మనం పల్లి నూనె, ఆవాల నూనె, నువ్వుల నూనె కలిపి వేసుకుంటే అది హెల్త్కి మంచిది. కొంచెం వేసుకున్నా కూడా సఫిషియెంట్గా మనకు అనిపిస్తుందండి. తర్వాత దాన్ని
మనం ఇది బ్యాలెన్స్ చేయడానికి నేను అన్ని రకాల పొడులు చూపించానండి. మీరు నా వీడియోస్ చెక్ చేయండి. దాంట్లో ఉన్నాయి. కూర కారం ఒకటి, వేయించిన పల్లీల పొడి, నువ్వుల పొడి వేస్తాం కాబట్టి మనం ఏదైతే ఆయిల్ తక్కువ వేసామనుకుంటామో ఈ పొడుల ద్వారా ఆ టేస్ట్ మళ్ళీ మనకు వచ్చేస్తుందండి. సో చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా, ఈ షుగర్ పేషెంట్స్ కానీ, లేకపోతే ఈ డైట్‌లో ఉన్నవాళ్ళు కానీ, అదర్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, అరే ఎక్కువ ఆయిల్ తినలేకపోతున్నాం, మంచి రుచికరమైన ఆహారం తినలేకపోతున్నాం అనుకోకుండా కూర కారం ఒకటి చూపించాను చూడండి. వేయించిన ఉరద్దాలు, చెన్నదాలు అన్నీ వేసి చక్కగా కూర కారం చూపించాను. ఇందులో కొంచెం వాము కూడా వేశాననమాట. ఈ కూర కారం దీనికోసం తయారు చేసిన కూర కారంలో ఆ వాము చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై